యాహ్! హాయ్ ఎవ్రీవన్. చెప్పుకున్నాం గదా! ఇందాక ఇటువంటి ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేద్దాము అని జెప్పి. ఓకే. ఇప్పటిదాకా మనము ఓన్లీ ఆహ్, ఆన్‌లైన్ ఎడిటర్లింగ్‌లోనే చేసాము. ఆన్‌లైన్ హెచ్‌టీఎంఎల్ ఎడిటర్‌లో. ఇప్పటి నుంచి ఏం చేద్దాము అంటే వీఎస్ కోడ్‌లో ఎలా రన్ చేయాలి? వీఎస్ కోడ్‌తోని ఎలా వర్క్ చేయాలి అనేది చూద్దాము. ఫైన్. మీరు స్టిల్ ఆన్‌లైన్‌లో వర్క్ చేసినా పర్లేదు. డోంట్ వరీ. ఎందుకంటే ఇది బిగినింగే కాబట్టి వచ్చే కొద్దీ మీకు వీఎస్ కోడ్ గురించి, దాని ఫీచర్స్ గురించి తెలుస్తూ ఉంటది. అందుకే నేను ఆన్‌లైన్ కోడ్‌లో ఫస్ట్ థింగ్ చెప్పాను. ఓకే. డైరెక్ట్‌గా వీఎస్ కోడ్‌కి పోతే ఏమైతది అంటే కన్‌ఫ్యూజన్ అయితది. ఫస్ట్ వీఎస్ కోడ్ అర్థం చేసుకోవడానికి టైం పడతది. అది ఎలా వర్క్ అయితుంది? దాంట్లో ఎర్రర్స్ ఏందొస్తుందని. లైక్ ఇక్కడైతే ఆటోమేటిక్‌గా మనకు నచ్చినట్టుగా కోడ్ ఎడిట్ చేసుకోవచ్చు. కోడ్ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. ఫైన్. మనం చెప్పాం గదా! ఇలాంటి ఒక వెబ్‌సైట్ డెవలప్ చేద్దాము అని. మీరు ఆహ్, ఒకవేళ మీరు వీఎస్ కోడ్‌లో ఎక్స్‌టెన్షన్స్ రన్ గాకపోయినా పర్లేదు. మీరు ఆన్‌లైన్‌లో వర్క్ జేయండి. ఏం గాదు. సో అండ్ సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీఎస్ కోడ్ గూడా వర్క్ అవుతది. ఎక్స్‌టెన్షన్స్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి కామెంట్స్‌లో చెప్పండి. నేను ట్రై చేస్తా కొత్త వీడియో చేయడానికి వీఎస్ కోడ్ మీద. ఓకే. ఫైన్. మనకిప్పుడు ఇందాక చూసాం గదా! ఏ ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా స్ట్రక్చర్ అనేది ఇలాగే ఉంటది. ఆల్‌మోస్ట్ నువ్వు ఏ హెచ్‌టీఎంఎల్ కోడ్ కంపైలర్ ఓపెన్ చేసినా స్ట్రక్చర్ అనేది ఇలాగే ఉంటది. స్ట్రక్చర్ చేంజ్ కాదు. సో, ఇప్పుడు ఇది వీఎస్ కోడ్‌లో ఎలా రావాలి మనకు? మనకిది తెలీదు. ఇది నేర్చుకోలేదు మనము. మనకు తెలీదు. ఫైన్. ఇక్కడ ఈ ఎక్స్‌ప్లనేషన్ మార్క్ చూసారా? ఆ ఎక్స్‌ప్లనేషన్ మార్క్ క్లిక్ చేసి ఎంటర్ కొడితే వచ్చేస్తది వీఎస్ కోడ్‌లో. ఒకసారి చూద్దాం. దాన్నేమంటారు అంటే బాయిలర్ కోడ్ అంటారు. ఓకే. రైట్. వెయిట్. ఇది కొట్టేసి ఎంటర్ కొట్టేస్తే మనకు బాయిలర్ కోడ్ వచ్చేస్తది. ఓకే. బాయిలర్ కోడ్ వచ్చేసింది ఇక్కడ. మనకి టైటిల్ అవసరం లేదనమాట. ఓకే. ఈ మెటా ఏంటి అంటే దానికి ఇన్‌బిల్ట్ కోడ్స్ అంటే ఇవి క్రోమ్ వర్క్స్ వైస్‌గా వర్క్ చేస్తాయన్నమాట. దాని నుంచి లేటర్‌గా తెలుసుకుందాం పర్లేదు ఇప్పటిదాకా. మనం చెప్పాం కదా! జస్ట్ స్టాటిక్ వెబ్‌సైట్ కాబట్టి బిగినింగు. అంత డీప్‌గా ఎళ్ళే కొద్దీ తెలుసుకుందాము. ఓకే. ఫైన్. మనం ఇప్పుడు ఏం చేయాలి? దీనికి నేమ్ ఇచ్చాము. ఏమని? ఎలా సేవ్ చేస్తామంటే ఎక్స్‌ప్లెయిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ లైక్ కంట్రోల్ ఎన్ కొడితే మనకు కొత్తది వెబ్‌సైట్ అయితది. దాన్ని కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ చేయడానికి యూజ్ అయితది ఇలా. సో, దానికి నేమ్ ఏమి ఇచ్చానంటే ఎక్స్‌ప్లెయిన్ కింద ప్లెయిన్ టెక్స్ట్‌లో హెచ్‌టీఎంఎల్ సెలెక్ట్ చేసుకోండి. ఫైన్. వెయిట్. హెచ్‌టీఎంఎల్ సెలెక్ట్ చేసుకోండి. ఆహ్, సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోతది. ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టిగా రీప్లేస్ అడుగుతుంది. ఓకే. నేను రీప్లేస్ కొట్టేస్తా. ఫైన్. ఆహ్, నెక్స్ట్ సీఎస్ఎస్ ఎలా వర్క్ చేస్తారంటే సేమ్ అలాగే చేసి కంట్రోల్ ఎస్ కొట్టి నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చాను. మీకు ఓన్ నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ కూడా. రైట్. నెక్స్ట్ ఇక్కడ సేవ్ టైప్ యాస్ కొట్టి సీఎస్ఎస్‌లో సేవ్ చేసుకోండి. ఓకే. సీఎస్ఎస్‌లో సేవ్ చేసుకొని సేవ్ కొట్టేయండి. ఆహ్, మీకైతే క్రియేట్ అయిపోతది. నేను ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి రీప్లేస్ అయింది. ఓకే. ఫైన్. ఆహ్, నెక్స్ట్ మనం బాయిలర్ కోడ్ కావాలి. ఎంటర్ కొట్టేసాం. బాయిలర్ కోడ్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఏదైతే ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఈ 2 ఉన్నాయో ఈ రెండిట్లని మనము కంబైన్ చేయాలి. ఓకే. ఐ మీన్ లింక్ చేయాలి. ఆ లింక్ ఎలా చేస్తాము అంటే మనకి లింక్ ట్యాగ్ అనేది ఉంటదొకటి. మీకు లింక్ ట్యాగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒక్క నిమిషం. దాని సింటాక్స్ జస్ట్ లైక్ మనం ఇంతసేపు చూసాం కదా! లింక్ రియల్ అంటే ఏంటి అంటే రిలేషన్‌షిప్ బిట్వీన్ నువ్వు దేనికైతే లింక్ చేస్తున్నావో దానికి ఈ ఏదైతే నువ్వు ఎందులో హెచ్‌టీఎంఎల్‌లో రాస్తున్నావో దానికి అండ్ దేనితో లింక్ చేస్తున్నావు అనే దానికి రిలేషన్‌షిప్ బిట్వీన్ అనే దాన్ని రియల్ అని షార్ట్‌కట్‌లో పెడతాం. ఈ టైప్ అవసరం లేదు. నేను లేటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హెచ్‌డిఎఫ్ ఏంటి అంటే లైక్ యూఆర్ఎల్ లాగా వర్క్ చేస్తదనమాట. ఓకే. దాని డెస్టినేషన్ పాత్ ఏంటి అని చెప్పి వర్క్ చేస్తది హెచ్‌డిఎఫ్ అనేది. ఓకే. ఒకసారి ఇది మనం రాసుకుందాము. ఫైన్. రైట్. ఇప్పటిదాకా మనకు ఈ టైటిల్ తోని పని లేదు కాబట్టి ఇచ్చేస్తాం. లింక్. ఓకే. ఆహ్, రియల్ అన్నది కాబట్టి రియల్ ఏంటి మనకు దేనితో వర్క్ చేస్తది? స్టైల్ షీట్ కదా మనం చేసేది. ఓకే. స్టైల్ షీట్. రైట్. మనం లింక్ చేయాలి హెచ్‌డిఎఫ్ ఏంటి అంటే ఇట్స్ డెస్టినేషన్ పాత్ లాగా అంటే ఏమంటారు అంటే దీన్ని మీకు ఒక నిమిషం చూపిస్తా డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. రైట్. రైట్. ఇక్కడ చూసినట్టయితే ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనమాట. ఓకే. ఆహ్, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ లాగా వర్క్ చేస్తది. అంటే రిఫరెన్స్ ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కంబైన్ చేస్తున్నాం కాబట్టి దాని రిఫరెన్స్ అనగా అంటే దాన్ని ఎడిటింగ్ చేయడానికి లైక్ కలరింగ్
ఏమంటారు స్టైలింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము అనేది హెచ్‌డిఎఫ్ ట్యాగ్ లాగా అలా. రిఫరెన్స్ అనమాట. ఓకే. ఫైన్. దాని రిఫరెన్స్ యూజ్ చేసి అది స్టైలింగ్ అయితది అనమాట. ఓకే. ఫైన్. మనం ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాము హెచ్‌టీఎంఎల్‌కి? ఆహ్, ఇక్కడ సీఎస్ఎస్‌కి నేమ్ ఏమి ఇచ్చాము? ఎక్స్‌ప్లెయిన్ డాట్ సీఎస్ఎస్ కదా! ఓకే. అయిపోయింది. మనం లింక్ ఇచ్చేసాము. ఈ హెచ్‌టీఎంఎల్‌ని, సీఎస్ఎస్‌ని లింక్ చేసేసాము. మనం వెబ్‌సైట్‌కొచ్చేసరికి మనం లేఔట్స్ గురించి మాట్లాడుకున్నాం గుర్తున్నట్టయితే లాస్ట్ వీడియోలో. ఫైన్. ఇది మొత్తం ఒక లేఔట్ బ్యాక్‌గ్రౌండ్, తర్వాత ఈ కార్డ్స్ ఒక లేఔట్, ఆ తర్వాత ఈ టెక్స్ట్ ఒక లేఔట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఈ అసలు మనం వెబ్‌సైట్ డెవలప్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నేను. ఫస్ట్ అందులో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము. రైట్. వెయిట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ వెబ్‌సైట్ తీసుకున్నా గానీ ఫస్ట్ అందులో హెడ్డింగ్ ఉంటది. హెడ్డింగ్ ఏ వెబ్‌సైట్‌కున్నా ఉంటది. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చిన్న చిన్న వెబ్‌సైట్స్‌లో ఉండదు. మేజర్ థింగ్స్‌లో అయితే ఖచ్చితంగా హెడ్డింగ్ ఉంటది. తర్వాత నావ్ బార్ అనేది ఉంటది. దాన్ని నావ్ ఎలిమెంట్ అని అంటారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను నెక్స్ట్ ఫ్యూ సెక్షన్స్‌లో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. ఇదంతా ఏం చేస్తారంటే సెక్షన్, ఆర్టికల్, ఎసైడ్ ఇది మొత్తం కలిపి మెయిన్ కిందొస్తది. ఓకే. అది మెయిన్ ట్యాగ్ కిందకొస్తది. తర్వాత ఫూటరు. జస్ట్ లైక్ హెడరు, ఫూటరు ఇది మొత్తం మెయిన్ అనుకుందాం మనం. ఇప్పుడు ఈ నావ్ బార్, ఈ సెక్షన్స్ ఇవన్నీ వద్దు. ఇదంతా మెయిన్ అనుకుందాం ఒకసారిగా. ఫైన్. లేటర్‌గా ఎళ్ళే కొద్దీ ఆ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తుంది? ఎందుకు అలా డిఫరెంట్ చేశారు? అని చెప్పేసి అర్థమైతది మీకు గూడా. ఓకే. మనం ఏం చేద్దామంటే హెడర్ ఇద్దాం ఫస్ట్. హెడర్ ట్యాగ్ ఇచ్చేద్దాము. హెడర్ ట్యాగ్ ఇచ్చేస్తే దాంట్లో మనం ఏం చేద్దాము అంటే లైక్ ఇప్పుడు మనం ఇక్కడ హెడర్ ట్యాగ్‌లో ఏముంది? ఈ నేమ్ ఇచ్చాము. నేము అండ్ ఈ బ్లాగ్ అనేది హెడర్ ట్యాగ్‌లో ఇచ్చేద్దాం. పైన ఉండిపోద్ది. ఓకే. ఫైన్. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఆల్రెడీ బూట్‌స్ట్రాప్ క్లాస్ గురించి మాట్లాడుకున్నాం. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ సెక్షన్‌లో బూట్‌స్ట్రాప్ మీదనే చాలా వర్క్ చేసాము. దానికి ఒక 4 లింక్స్ ఉన్నాయి. ఆ బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్‌కి. అన్ని లింక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ థింగ్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను ఈ లింకు. రైట్. ఇక్కడ బూట్‌స్ట్రాప్ అని చెప్పి ఉంది కదా! వెయిట్. రైట్. ఇక్కడ ఏదైతే బూట్‌స్ట్రాప్ 5.9.0 సీఎస్ఎస్ ఇదంతా హెచ్‌డిఎఫ్ లింక్. ఇందాకనే లింక్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఫైన్. ఇది డెస్టినేషన్ పాత్ అనమాట. ఎప్పుడైతే మనం ఈ సీఎస్ఎస్ క్లాస్ నేమ్స్ యూజ్ చేస్తామో అది మనకు యూజ్ అయితదనమాట. దాన్ని తెచ్చిపెట్టుకుందాం ముందే. రైట్. రైట్. ఆహ్, ఓకే. మనకు ఈ బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్స్ కూడా మన కోడ్‌లోకి వచ్చేసాయన్నమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆహ్, హెడర్ నేమ్ అనుకున్నాం కదా! హెడర్ ఇచ్చేద్దాం హెచ్1 అక్కడ నేమ్ ఏముంది? సాయి కేఎం కన్కటి అని ఉంది. ఓకే. మన నేమ్ పెట్టేసుకుందాము. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఒకసారి దాన్ని స్టైలింగ్ చేసేద్దాం. ఆ హెడర్‌ని స్టైలింగ్ చేసేద్దాం. ఏం చేద్దామంటే టెక్స్ట్ సెంటర్. ఇదేంటి టెక్స్ట్ సెంటర్ ఏంటి అంటే బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ అనమాట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టయితే సీఎస్ఎస్‌లో ఇక్కడ డాట్ టెక్స్ట్ సెంటర్ అని చెప్పి ఇలా క్లాస్ నేమ్ యాక్సెస్ చేసి దాన్ని స్టైలింగ్ చేసేవాళ్ళం. గుర్తుందా? రైట్. అలాగే సేమ్ ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చేస్తే మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం సెంటర్‌కి వచ్చేస్తది. అంతే కదా మనం నేర్చుకున్నదైతే లాస్ట్ క్లాస్ దాకా. రైట్. ఇప్పుడు ఏం చేసామంటే ఇది ఒక బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ అనమాట. ఏదైతే ఈ టెక్స్ట్ సెంటర్ అనేది ఉందో ఇది ఒక బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్ అనమాట. రైట్. ఇది తీసేసి కూడా ఇది ఏదైతే ఉందో మనకు ఈ టెక్స్ట్ సెంటర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్‌లో అందులో ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. మనకి ఏదైతే లైబ్రరీ అనుకున్నాం కదా! అందులో ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్‌గా స్టైలింగ్ చేస్తది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు లైవ్ ఎగ్జాంపుల్‌గా. ఓకే. వెయిట్. నెట్ రావట్లేదు ఐ థింక్. రైట్. ఇక్కడ సెంటర్‌కొచ్చేసింది చూసారా? రైట్. ఒకసారి పెద్దగా పెట్టి చూద్దాం. సెంటర్‌కొచ్చేసింది. ఆహ్, ఒకసారి ఇక్కడ సెంటర్ కాకుండా రైట్ ఇద్దాం. ఓకే. సేవ్ చేద్దాము. సేవ్ చేసి దీన్ని రీలోడ్ చేస్తే మనకు వర్క్ అయిపోతది. ఇక్కడ బయటకొచ్చేస్తుంది. వెయిట్. వెయిట్. ఈ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ కాకపోవచ్చు మేబీ. డోంట్ వరీ. సెంటర్ ఇచ్చేసుకుందాం మనం కూడా. ఓకే. ఫైన్. సెంటర్‌కొచ్చేసింది. ఓకే.
దీనికి ఆ టెక్స్ట్ మీద ఆల్రెడీ మనం ఇంకొక ఎక్స్ట్రాగా మనం కలర్ ఇచ్చుకుందాం. ఇక్కడ కలర్ ఉంది గదా! మనము ఏదైతే ఈ పింక్ కలర్‌లో ఉంది గదా! ఈ కలర్ ఇచ్చుకుందాము. దానికి మనం ఎక్స్టర్నల్‌గా ఇంకో క్లాస్ నేమ్ అని ఇయ్యొచ్చు. చెప్పా గదా! ఆల్రెడీ మనం మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. స్పెసిఫైజేషన్ జరుగుతూ ఉంటది. అంటే ఏదైతే లాస్ట్‌గా రాసామో దాన్ని స్టైల్స్ మాత్రమే అప్లై అయితాయి. ఓకే. మనం ఇక్కడ హెడింగ్ అని పెట్టుకుందాము. హెడింగ్ అని క్లాస్ నేమ్ పెట్టుకుందాం. ఆ హెడింగ్‌ని క్లాస్ నేమ్‌ని ఏం చేస్తామంటే సీఎస్ఎస్‌లో యాక్సెస్ చేద్దాం. ఓకే. ఫైన్. యాహ్! ఈ సీఎస్ఎస్‌లో యాక్సెస్ చేద్దాము. సీఎస్ఎస్‌లో యాక్సెస్ చేసి నేమ్ ఏం పెట్టాము? హెడింగ్ అని పెట్టాం కదా! రైట్. హెడింగ్ అని పెట్టాం కదా! ఈ హెడింగ్‌కి మనం కలర్ ఇయ్యాలి ఫస్ట్. కలర్ ఏమని ఉంది అక్కడ? పింక్ ఇద్దాం. రైట్. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి. ఇలా కాకుండా మనం హెచ్‌రెఫ్ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయిగా, ఈ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఇది వీఎస్ కోడ్ ఎక్స్‌టెన్షన్ అనమాట. డోంట్ వరీ. మనం ఏది కలర్‌లేమో తెలియకపోయినా గానీ డైరెక్ట్ వెబ్‌లోకెళ్ళి కలర్ పిక్కర్ అని సెర్చ్ చేయండి. మీకు ఒక వెబ్‌సైట్ డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తది. రైట్. ఇప్పుడు మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చూజ్ చేసుకుందాం. రైట్. మనం పింక్ చూజ్ చేసుకున్నాం కదా! రైట్. రైట్. ఇది ఎగ్జా కోడ్ అనమాట. రైట్. ఈ ఎగ్జా కోడ్‌ని యాహ్! సారీ మనం ఇందాక ఇక్కడ హెచ్ఈఆర్ఎఫ్ ఉంది కదా! అది తప్పు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండే. హెచ్‌రెఫ్ అని పెట్టండి. హెచ్‌ఆర్‌ఈఎఫ్ ఓకే. ఆహ్, ఏదైతే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ కదా! హెచ్ రిఫరెన్స్ ఓకే. అదనమాట. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనం. ఓకే. ఫైన్. వెయిట్. యాహ్! ఇక్కడ మనకి పింక్ కలర్ వచ్చేసింది. ఒకసారి వేరే కలర్ ఇచ్చి చూద్దాము. వర్క్ అవుతుందా లేదా అనేది మనకు కూడా క్లారిటీ ఉంటది కదా! ఫైన్. ఆహ్, ఇక్కడ మళ్ళీ సేమ్ కలర్ ఇద్దాము. ఆహ్, బ్లూ ఇద్దాము. ఇది రన్ అవుతుందా లేదా? అసలు ఏ కలర్ వస్తది రెండిట్లల్లో అనేది చూద్దాము. మనం ఇక్కడ ఏం చేసామంటే బ్లూ ఇచ్చాము, పింక్ ఇచ్చాము. 2 ఇచ్చాము. సేమ్ హెడ్డింగ్ క్లాస్‌కి ఇచ్చాము. ఓకే. సేమ్ ఇక్కడ చేసేద్దాం. రైట్. ఫైన్. ఇక్కడ హెడ్డింగ్‌కి సేమ్ 2 కలర్స్ ఇచ్చాము ఎమ్మటెమ్మటే. అందులో ఏ కలర్ వస్తదో ఒకసారి మీరు అనుకోండి ఏ కలర్ వస్తదని చెప్పి. ఆహ్, ఓకే. ఏ కలర్ వస్తదో ఒకసారి చూద్దాము. రీలోడ్ చేసి. బ్లూ వచ్చింది. ఎందుకు అంటే ఫైన్. చెప్పా కదా! ఆల్రెడీ స్పెసిఫికేషన్ మీద వర్క్ అవుతది. లాస్ట్ వాల్యూ ఏదైతే ఇస్తావో ఆ వాల్యూ మాత్రమే ఎగ్జిక్యూట్ అయితది. ఓకేనా? లాస్ట్ వాల్యూ ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి బ్లూ వర్క్ అయింది. రైట్. ఇక్కడ వైట్ ఇచ్చామనుకో, ఏ కలర్ అయితే ఇస్తామో ఆ కలర్ మాత్రమే వర్క్ అయితది. ఓకే. ఒకసారి సేవ్ చేసేసి రన్ చేద్దాము. రీలోడ్ చేద్దాము. ఫైన్. ఇక్కడ కలర్ మారింది కదా! రైట్. ఇక్కడ లాస్ట్ ఏదైతే కలర్ ఇస్తావో ఆ కలర్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయితదనమాట మనం ఇచ్చేదానికి. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనం నేమ్ కూడా ఇచ్చాము కదా కింద. దాని లైక్ హెచ్2 అని పెట్టుకుందాము. ఆల్రెడీ చెప్పా కదా! హెడ్డింగ్స్ ఎలా వర్క్ అయితాయి. హెచ్1 నుంచి హెచ్5 వరకు ఎలా వర్క్ అయితాయి అని చెప్పేసి. ఫైన్. దీనికి సేమ్ క్లాస్ ఇచ్చేసి బ్లాగ్ అని చేద్దాము. ఓకే. ఫైన్. రైట్. మనం అనుకున్నది ఇదే వెబ్‌సైట్ కదా! రైట్. ఇదే కదా! ఫైన్. ఇది కదా మనం వర్క్ చేయాల్సింది. ఓకే. బ్లాగ్ రైట్. దీన్ని కూడా ఒకసారి రన్ చేద్దాము. ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలుస్తది మనకు కూడా. రైట్. సేవ్ చేసేసి రీలోడ్ కొడదాము. రైట్. బ్లాక్ కూడా వచ్చేసింది. ఈ రెండిట్లకు సేమ్ కలర్ తెచ్చుకుందాం మనము. రైట్. యాహ్! సేమ్ కలర్ చేయడానికి ఏం చేద్దామంటే ఈ హెడ్డింగ్‌ని ఇక్కడ ఇచ్చేద్దాం. రైట్. ఇక్కడ ఇచ్చేస్తే ఏమైతది అంటే దానికి కూడా వర్క్ అయిపోతది. అంటే ఇప్పుడు ఈ హెడర్ లోపల ఏవేవైతే క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ మొత్తానికి హెడర్‌లో ఏవైతే మనం ప్రాపర్టీస్ ఇచ్చామో సీఎస్ఎస్‌లో ఆ సీఎస్ ప్రాపర్టీస్ మొత్తము ఈ హెడర్ లోపల ఏవేవైతే క్లాసెస్ ఉన్నాయో దాంట్లన్నిటికి వర్క్ అవుతదనమాట. ఓకే. ఒకసారి చూద్దాము. రైట్. వచ్చేసింది కదా! మనం పింక్ అనుకున్నాం కాబట్టి పింక్ ఇచ్చేద్దాము మన వెబ్‌సైట్‌లో ఉన్నట్టు. ఫైన్.
రైట్, కలర్ పిక్కర్ కదా, ఇక్కడికి కాపీ చేసుకోండి. రైట్, ఏదైతే హెచ్టిఎంఎల్లో ఉందో ఈ హెచ్టిఎంఎల్లో ఇక్కడ ఉన్న కోడ్ ఆల్రెడీ ఇదే ఉంది. రైట్, యా, జస్ట్ ఒకసారి రీలోడ్ చేద్దాము. యా, మన కలర్ వచ్చేసింది కదా. రైట్, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఫైన్, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది, మన వెబ్సైట్లో ఉన్నది బ్లాగ్ వచ్చేసింది. దాని కింద లైన్ ఉంది, ఒక లైన్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పాం కదా లైన్ ఎలా వస్తుంది, దానికి ట్యాగ్ ఏంటి అని చెప్పి హెచ్ఆర్ హారిజంటల్ లైన్ కాబట్టి హెచ్ఆర్ స్లాష్ రైట్, ఇంతే. ఇదేంటి అంటే ఇన్ ట్యాగ్ బ్లాగ్ ఎలిమెంట్ ఫైన్, దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఏదైతే లైన్ ఉందో దానికి ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, లైక్ ఇమేజ్ ట్యాగ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడే క్లోజ్ చేస్తాం అనమాట దీన్ని. ఓకే, ఒకసారి వచ్చిందో లేదో చూద్దాము. రైట్, మొత్తం పెద్దగా వచ్చేసింది. మనం ఓన్లీ ఈ బ్లాక్ కింద తెచ్చుకుందాము. ఫైన్, దీనికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకుందాం మనం కూడా. రైట్, ఒక క్లాస్ నేమ్ ఇచ్చి ఏం చేద్దాము అంటే లైన్ అన్నాం కదా, లైన్ అని ఇద్దాము. హెచ్టిఎంఎల్లో వెళ్ళి లైన్ యాక్సెస్ చేద్దాము. ఫైన్, లైన్ యాక్సెస్ చేసి కలర్ ఇచ్చేద్దాం. కలర్ ఆల్రెడీ పేరెంట్ ఎలిమెంట్కి ఉంది కాబట్టి చైల్డ్ ఎలిమెంట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, నో నీడ్, ఇన్హెరిటెన్స్ లాగా. ఓకే, లైక్ ఇప్పుడు దీనికి మనకు కావాల్సింది ఏంటి, లెంత్ ఇద్దాం, విడ్త్ అనేది ఇద్దాం. విడ్త్ అని చెప్పినా కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా విడ్త్ ఎంత వస్తుంది అని చెప్పి, ఇది హైట్. ఓకే, విడ్త్ ఎంత ఇద్దాము, ఒక 40 పిక్సెల్స్ ఇద్దాము. ఓకే, హైట్ అవసరం లేదు, హైట్ అలాగే ఉండనివ్వండి. ఒకసారి చూద్దాము వర్క్ అవుతుందా లేదా అనేది. రైట్, రైట్, మనం ఇందాక అనుకున్నాం కదా ఈ పేజ్లో లైన్ రావట్లేదు అని. మనం ఆల్రెడీ లైన్ ఇచ్చేసాము, ఓకే వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే అండర్లైన్. మీకు గుర్తున్నట్లయితే నేను చెప్పింది ఏంటి అంటే ఇలా అండర్లైన్ వచ్చేలాగా ఆ లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పాను. రైట్, 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 లైన్ అండర్లైన్ ప్రాపర్టీ ఒకటి ఉంటుంది అని చెప్పి. ఓకే, అసలు ఈ లైన్ మొత్తానికే తీసేసి ఏదైతే ఈ బ్లాక్ ఉందో బ్లాక్ని మనం హెచ్టిఎంఎల్లో యాక్సెస్ చేసుకుందాం. రైట్, ఇది లేదు కదా, ఇది తీసేద్దాం. రైట్, బ్లాగ్లో తీసుకొని దాన్ని డెకరేట్ చేయాలి. ఎలా చేద్దాము, టెక్స్ట్ డెకరేషన్ అని చెప్పినట్టు మీకు గుర్తున్నట్టయితే టెక్స్ట్ డెకరేషన్ ఒకటి ప్రాపర్టీ చెప్పాను. ఓకే, దానికి వాల్యూస్ ఏమేమి వస్తాయి అంటే లైక్ అండర్లైన్, ఆన్లైన్ అండ్ అప్పర్ లైన్ 3 వచ్చేస్తాయి. లైక్ అండర్లైన్ ఇచ్చుకుందాం మనం. సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు డిఫరెన్స్ ఏం కనబడట్లేదు. ఓకే, ఇలా అండర్లైన్ వచ్చేసింది కదా. రైట్, మనకు కావాల్సింది ఏంది, నెక్స్ట్ వెబ్సైట్లోకి వచ్చేస్తే రైట్, ఇక్కడ ఇది వచ్చేసింది, హెడ్డింగ్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి బయట మొత్తం. ఓకే, ఇదేంటి అంటే ఇంకోటి మీకు గుర్తున్నట్లయితే నేను చెప్పింది ఏంటి అంటే 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను ఆల్రెడీ. హెడ్డింగ్ ఒకటి, మెయిన్ ఎలిమెంట్ ఒకటి, ఇది చెప్పలే కదా, ఇప్పుడు చెప్తాను ఒక్క నిమిషం. లైక్ హెడ్డింగ్ తర్వాత మెయిన్ కంటెంట్ అని చెప్పా కదా, మెయిన్ కంటెంట్ ఇట్లా తీసుకుంటాం అనమాట. ఓకే, రైట్, మెయిన్ కంటెంట్లో తీసుకున్నాము, దానికి ఒక నేమ్ ఇచ్చుకుందాం. మెయిన్ కంటైనర్కి క్లాస్ నేము కంటైనర్ అని చెప్పేసి ఇద్దాం, ఎందుకంటే మనం అదే అందులోనే ఉంటుంది మన కంటెంట్ మొత్తం. రైట్, నెక్స్ట్ ఫోల్డర్ కూడా ఉంటుంది కింద. ఓకే, రైట్, ఫోల్డర్ కూడా వచ్చేసింది. ఈ 3 ఎందులో ఉన్నాయి, బాడీలో ఉన్నాయి. ఇదే కదా మనం మాట్లాడుకుంది స్టార్టింగ్లో చూసినట్టయితే ఇదే కదా మనం మాట్లాడుకుంది. రైట్, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే సింపుల్ థింగ్, ఇక్కడ హెడ్డింగ్ అండ్ ఇక్కడ ఈ మెయిన్ కంటెంట్ అండ్ ఇక్కడ కింద ఉన్నది ఈ ఏదైతే ఫోటో ఉందో ఇది మొత్తము ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన ఉంది. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దేనికి ఇవ్వాలి మనం, ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి ఒకసారి. రైట్, దీనికి ఇచ్చినా సెట్ కాదు, మెయిన్కి ఇచ్చినా సెట్ కాదు. ఈ 3 కలిపి ఎందులో ఉన్నాయి, బాడీలో ఉన్నాయి. రైట్, ఈ బాడీకి ఇస్తే ఒకసారి సెట్ అవుతుంది. చూద్దామా, బాడీకి ఒక క్లాస్ ఇద్దాం. రైట్,
మనం బాడీకి క్లాస్ ఇచ్చి ఇయ్యొచ్చు, లేదా ఎక్స్టర్నల్‌గా కూడా ఇయ్యొచ్చు. రైట్, ఒకసారి క్లాస్ ఇచ్చి ఇద్దాము. నేను సెకండరీ వే ఏంటి అంటే నెక్స్ట్ చెప్తాను. రైట్, బాడీ అని డైరెక్ట్ ఇచ్చేసుకుందాము. దాన్ని సిఎస్ఎస్లో యాక్సెస్ చేద్దాము. రైట్, బిగో బాడీ. రైట్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా ఇయ్యాలో గుర్తుంది కదా. బ్యాక్గ్రౌండ్ హైఫెన్ ఇమేజ్ సెమీకాలన్ కాలన్ యూఆర్ఎల్ లోపల మనకి ఏదైతే పాత్ ఉందో అది. రైట్, నేను ఈ యూఆర్ఎల్ ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను, మీకు షేర్ చేస్తాను. ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో అందులో పెట్టేస్తాను. ఇది యూఆర్ఎల్ ఇమేజ్ అనమాట, ఇమేజ్ యూఆర్ఎల్. మీరు ఈ యూఆర్ఎల్ ఇమేజ్ని వెబ్లో కొట్టినా డైరెక్ట్గా ఆ ఇమేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. రైట్, మనం ఇక్కడ ఇచ్చుకోవాలి కదా, ఇక్కడ ఇచ్చేద్దాం. ఫైన్, మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటు ఇంకోటి ఏది ఇవ్వాలో గుర్తుందా మీకు? బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇవ్వాలి. రైట్, బ్యాక్గ్రౌండ్ సైజ్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఇలాగే డైరెక్ట్ రన్ చేసి చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందా లేదా. హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి రన్ కొట్టేయండి, రన్ వితౌట్ డిబగ్గింగ్. డిఫాల్ట్ బ్రౌజర్ చూస్ చేసుకుంటుంది అదే. రైట్, వచ్చేసింది. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మీదంగా హెడ్డింగ్ వచ్చింది మనకు. రైట్, ఓకేనా, వర్క్ అవుతుంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ సైజ్ కూడా ఇచ్చి చూద్దాము. ఇమేజ్ కొన్ని ఇమేజెస్కి వర్క్ అవుతుంది అది, కొన్ని ఇమేజెస్కి వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది. ఎందుకంటే ఇమేజ్ సైజుని బట్టి వర్క్ అవుతుంది అది. రైట్, మనం డిఫాల్ట్గా ఏంటి అంటే అన్నిట్లోకి ఇచ్చుకుంటే బెటర్ ఇట్స్. ఓకే, అన్నిట్లోకి ఇచ్చుకుంటే మనకు కూడా అది ఏ ఇమేజ్ ఇచ్చినా ఎలా ఇచ్చినా కానీ ఎక్కువ టెన్షన్ ఉండమా అన్నమాట. ఓకే, ఫైన్. రైట్, ఒకసారి దీన్ని రీలోడ్ చేద్దాము. యా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇమేజ్ క్లియర్గా ఉంది. ఓకే, ఈ పర్సన్స్ వాళ్ళు అయితే ఉన్నారో ముందుకు వచ్చారు. ఇది లేదు అంటే ఒకసారి దీన్ని హైడ్ చేసి చూద్దాం. రైట్, సేవ్ చేద్దాము, దీన్ని రీలోడ్ చేద్దాం ఒకసారి. రైట్, చూసారా, మీకు అర్థమైతే ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చామో, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చినామంటే ఆటోమేటిక్గా అది కిందకి వచ్చేసింది. రైట్, ఒకసారి చూద్దాం. రైట్, చేంజెస్ అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఎందుకు ఇవ్వాలి అనేది. ఫైన్, మనకు వచ్చేసింది ఆల్మోస్ట్. హెడర్ వచ్చేసింది, ఈ నేమ్ వచ్చేసింది, బ్లాగ్ వచ్చేసింది, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది? కంటెంట్. ఈ కంటెంట్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో ఈ 3 కార్డ్స్ ఎలా అప్లై చేయాలి అండ్ ఈ ఫోటో